గ్రామ పార్టీ అధ్యక్షుడిని. నేను ఎన్నోసార్లు ఇన్ఛార్జి గారిని కలిసా, స్పందన లేదు. మళ్ళా పోయి కలిసా, ఏం లేదు. ఎలక్షన్ నాటికి వచ్చాడు, మీరందరూ కలిసికట్టుగా పని చేసుకోండి అన్న చెప్పాడు. అందరం కలిసికట్టుగానే పని చేసుకున్నాం. ఊర్లో 150 మెజార్టీ వచ్చింది. కానీ ఈయన చేసిన కొన్ని లోపాల వల్ల, డబ్బులు పంపకాల వల్ల బాగా డ్యామేజ్ జరిగింది. ఓడిపోయినాం. సరే, అంతవరకు సంతోషం. తృప్తి పడాల లెక్క సంతోషపడే చేసిండు. 35,000 5,000 దిగి వచ్చినాం. సరే, అందరు కష్టపడ్డారు, బాగా కార్యకర్తలు చేశారు. సరే, నియోజకవర్గాలు ఇప్పుడు మా మండలంలో 3 ట్యాంకీలు ఉంటే చెరువులు, 3 ట్యాంకీలు దర్శి వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఏం లేదు. టీడీపీలు మొత్తం అసమర్థులు బాగా కనిగిరి దర్శి నుంచి చేసుకుంటున్నారు. సరే, అది పోయింది. ఇసుక మాఫియా, బియ్యం మాఫియా అంత ఒకదానితోటి బాగా తోడైపోయింది. ప్రతి దాంట్లో అతని వాటా అతను తీసుకుంటున్నాడు, కానీ ఎవరికి ఏం న్యాయం జరగటం లేదు. దయచేసి మా ఆయన దయవించి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారు గాని, లేదు భువనేశ్వరి గారు గాని, 3 పార్టీ వాళ్ళు మీరు కొద్దిగా కలగదలుచుకొని నియోజకవర్గ స్థితిగతుల వ్యవహారం తెలుసుకొని మాకు న్యాయం జరగకపోతే జరగబోయే కాలంలో చాలా ఇదిగా ఉంటది. మాకు ఏ నాయకత్వంతో మాకు నియోజకవర్గాలు బాగా అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి